2 నిమిషాలు అన్నారు. ఒక లేదు కాబట్టి నేను వస్తాను. కుప్పం నియోజకవర్గ ప్రజల్ని 89 నుంచి దీవిస్తున్నటువంటి నా భర్త తరఫున నేనున్నానని మన ముందుకు వచ్చినటువంటి నారా భువనేశ్వర్ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వర్ మేడం గారికి పాదాభివందనాలు. ఇది ఎక్కువ మాట్లాడాలనుకోలేదు కానీ నడింపల్లి అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం, మనస్ఫూర్తిగా చెప్తున్నాం. నడింపల్లి గ్రామం ఇది ఒక ప్రాచీన సాంప్రదాయం ఉన్నటువంటి గ్రామం. ఎక్కువగా వన్యకుల క్షత్రియులు ఉన్నటువంటి అమాయకంగా కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవించే వ్యక్తులు. బీసీ కమ్యూనిటీ వన్యకుల క్షత్రియ అంటే 100% ఎన్టీఆర్ భక్తులు. ఈ గ్రామంలో ఎక్కువ మంది కళాకారులు కానీ భజన చేసేది భక్తి సంబంధించిన విషయాలు అవన్నీ ఉంది. మనం ఎంతోసేపు నుంచి ఎదురు చూస్తున్న మన అమ్మ భువనమ్మ గారిని మీతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన నెడుమపల్లి గ్రామ వాసులకి, మహిళలకు, ప్రత్యేకంగా మహిళలకు నా హృదయపూర్వక நமஸ்காரம். நீங்களெல்லாம் நல்லா இருக்கீங்களா? சொல்லுங்க, நல்லா இருக்கீங்களா இல்லையா? உங்க வீட்டில் எல்லாரும் புருஷன் எல்லாரும் நல்லா இருக்கீங்களா? உங்க புருஷன் உன்னை நல்லா பார்க்குறீங்களா? சொல்லுங்க, எனக்கு தெரியும் இங்கே ரொம்ப என்ன ஆகும். అందరూ బాగున్నారా అండి? ఎప్పుడు ఒక స్త్రీ ముందల ఆలోచించేది తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. మీరు సంతోషంగా లేకపోతే పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు ఏడుస్తూ ఉంటే మీరేమి సంతోషం ఇవ్వగలరు? సో అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ముందల మీరు కష్టపడండి, 4 రూపాయలు సంపాదించుకుని మీరందరూ ముందల మనం సంతోషంగా ఉండి తర్వాత మన కుటుంబాన్ని మనం చూసుకుందాం. అవన్నీ మనసులో పెట్టుకునే మన ఆంధ్రప్రదేశ్కి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అవ్వకుంటే ముందలే చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి చాలా ఆలోచించి ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ గ్రూప్ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు మన మహిళలు. మీరు అనుకోబాకని మీరేం చెయ్యలేరని. అవన్నీ మనం అనుకోవటమే. మీలో ప్రతి ఒక్కరికి ఒక శక్తి అనేది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ శక్తిని మీరు గుర్తించి ఇది నాకు ఇష్టం, ఈ పని నేను చేయగలను అని మీరు అడుగు ముందేసి భయపడకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరం ఎదురు దెబ్బలు తింటాం, ఆ దెబ్బల నుంచే మనం అందరూ నేర్చుకుని ధైర్యంగా మనం ముందుకెళ్ళగలం. అట్లానే అవన్నీ కూడా దూరదృష్టితో ఇప్పుడు ఎలిప్ సంస్థ అనేది తీసుకొచ్చారు. ఈ ఎలిప్ సంస్థ అది కూడా విభజన అవ్వకుండా ముందలే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎలిప్ సంస్థ అనేది ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ సంస్థ ఒకప్పుడు లక్షలు వేల్లో సంపాదించే ఆడబిడ్డలు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. 2-3 ఇళ్లలో కూడా వాళ్ళు కట్టుకుని, ఒక ఆటో డ్రైవర్ భార్య ఆవిడ ఇప్పుడు 2 ఇళ్ళు కట్టుకుంది, ఆవిడ కోట్ల రూపాయలు సంపాదిస్తాను. అట్లా మీరేమి తీసుకోరు. మీరు కూడా ఎస్పెషలీ మన శక్తికి, మహిళా శక్తికి ఆ శక్తి అనేది ఉంది. మనం ధైర్యంగా ముందుకెళ్ళగలం. మీరు కూడా ఎలిప్ సంస్థలో మీరు పాల్గొనాలి, మహిళలు ముందుకెళ్ళాలి. వాళ్ళు ఒక 10 రూపాయలు వాళ్ళ చేత్తో వాళ్ళు సంపాదించుకుని ఎవరు అడగకుండా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని మా ట్రస్ట్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, అట్లానే మా ఆడబిడ్డలకి టైలరింగ్ కానీ, చికెన్ కర్రీ వర్క్ కానీ, బ్యాంగిల్స్ ఎట్లా చేయాలి, ఇప్పుడు బ్యూటీ సెషన్ కానీ, మగ్గం, అట్లా మేము కూడా ఏది అవసరం ఆడవాళ్ళకి, మహిళలకి అది ఆలోచించి మేము ఇట్లాంటి కోర్సెస్ తీసుకొస్తున్నాం. అట్లాంటి వాటిల్లో మీరు కూడా ఆలోచించి మన కోసం
మహిళలకి ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు పొద్దున పూట కూడా నేను దాంట్లో ఎక్కాను. మీకు ఒకటి చెప్పాలి, దానికంటే ముందర ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అనేది ఇచ్చారు, అది మీరు దుర్వినియోగం చేసుకోకూడదు. మీ అవసరం కోసం మీరు వాడుకోవాలి. అట్లానే ఇవాళ నేను ఆ బస్లో వస్తూ ఉంటే మా కండక్టర్ లేడీ దమయంతి, నాకు చాలా ఇష్టపడ్డాను అమ్మాయి. మేడం మీదేది మీ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు లేకపోతే మీరు వెళ్ళటానికి వీలు లేదని చెప్పింది. నేను అన్నా నా దగ్గర ఆధార్ కార్డు లేదమ్మా, నా ఫోన్లో ఉంది, ఇంట్లో పెట్టొచ్చాను నా ఫోన్. అంటే మరి ఇప్పుడు ఎట్లా మేడం, కుదరదు, ఎట్లా మీరు మేము ఎట్లా తీసుకెళ్తానని. అది నేను మెచ్చుకుంటున్నాను. అది సీఎం భార్య కానీ ఎవరైనా అయినా పర్వాలేదు, నిలదీసింది చూడండి. అది డిసిప్లిన్ అంటే అది. మనం ఒక పని పడితే ఎవరైనా మీ కళ్ళకు కనపడకూడదు, అట్లానే మనం ముందుకెళ్ళగలం. అట్లానే చంద్రన్న సూపర్ 6 అనేది ప్రజల కోసం ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు వరకు ఆ సూపర్ 6 అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరేమంటారమ్మా, మీకు అన్ని అందినాయా? ఏమన్నా క్వశ్చన్స్ ఉందా మీరు అడగటానికి? మీకు అందలేదా? పెన్షన్స్ కూడా ఆయన ఇక్కడ ఇస్తున్నారు. 195 మందికి 8.20 లక్షలు ఖర్చు పెట్టి మీ గ్రామానికి ఇస్తున్నారు. అట్లానే ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇప్పుడు వరకు 62 గృహాలు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కట్టబడుతుంది. తల్లికి వందనం ద్వారా 155 మందికి తల్లులకు 38.25 లక్షల అందజేయటం జరిగింది. అన్నదాత సుఖీభవ ద్వారా 147 మందికి రైతన్నలకు 1 కోటి రూపాయల చొప్పున మంజూరు చేసి రైతన్నుల పాటు ఆర్థిక భాగం తగ్గించింది మీ ప్రభుత్వం. రైతన్న అంటే నాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది హంద్రీ నివా. అది మన అదృష్టం అనుకోవాలి. చంద్రన్న దూరదృష్టితో మనందరికీ, ఎస్పెషలీ కుప్పానికి ఆ నీరు రావటం మన చేసుకున్న అదృష్టం. ఎందుకంటే చాలామంది చెప్పారు, చూశాను కూడా, ఇక్కడ నీళ్లు ఎంత కరువు అయిందో. ఆ హంద్రీ నివాతో ఈ కుప్పం డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క గ్రామం సస్యశ్యామలంగా ఉండాలనే ఆయన కోరుకుని అది ముందుకు తీసుకొచ్చారు. అట్లానే గోకులం షెడ్లు నిర్వహణకు 10 లక్షల కేటాయింపు చేసింది మీ ప్రభుత్వం. మనం అందరం తెలుగుదేశం కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా గుర్తించాలి. గత 5 సంవత్సరాలు భయపడతా మనందరం బ్రతికాం. అది మీరందరూ మర్చిపోకూడదు. చంద్రన్న మీకోసం, ఆయన కానీ లోకేష్ జీవితం కూడా త్యాగానికి రెడీ అయ్యి ఆయన మన రాష్ట్రం కోసం ఆయన ముందుకు దూసుకుంటా వెళ్తున్నాడు. ఆడాళ్ళం ముందుకు వెళ్ళాలంటే కూడా రోడ్ల మీద భయపడేవాళ్ళం. మనం చాలా విన్నాము, చాలా జరిగినాయి కూడా గత 5 సంవత్సరాలు. నేను అది కూడా నాకు ఇష్టం లేదు గుర్తు చేయటం, కానీ మీకు చెప్పేది ఏంటంటే మీరు అది మర్చిపోకూడదు. ఎవరైనా కూడా మంచి అనేది జరిగినప్పుడు, మన జీవితంలో మంచి జరిగినప్పుడు, ఏ మనిషి ద్వారా మనకి మంచి జరుగుతుంది ఆ మనిషికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళకి మనం రుణపడి ఉంటాం. అట్లానే ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి, మన తెలుగుదేశం కార్యకర్తలకి, వాళ్ళని ఎప్పుడూ నేను మర్చిపోను. మహిళా కార్యకర్తలు వాళ్ళు గత 5 సంవత్సరాల్లో మనం తెలుగుదేశం అంటే ఆడబిడ్డలు కూడా చూడకుండా స్త్రీని వాళ్ళు బయటికి లాగి, నాకు గుర్తు, ఆ పోలీసు వ్యాన్లో ఎక్కించి ఎట్లా మన చెండుకు తిన్నారు. అయినా కూడా మహిళలు భయపడకుండా చంద్రన్న కోసం, తెలుగుదేశం పార్టీ కోసం మీరు అందరూ వచ్చారు చూడండి. అది మీరు ఆయనకిచ్చిన గౌరవం, ఆయన కష్టం పడిన బాధ మీరు మర్చిపోకుండా ఆయనకి తిరిగి మీరు ఓటేసి, ఇప్పుడే కాదు 8 సార్లు మీరు ఆయన నాయకత్వం మీద మీకు ఆ గురి ఉంది గనక మీరు ఆయన ఓటేశారు. ఇవాళ నన్ను ఇట్లా గౌరవిస్తున్నారంటే మీరందరూ అది చంద్రన్న మీ మనసులో ఉన్నాడు కనుక మీరు నన్ను గౌరవిస్తున్నారు. అది నేను కూడా ఎప్పుడు మా కుప్పం ప్రజలకి నేను రుణపడి ఉంటాను. మీ అందరికీ తెలుసు, నాకు ఈ గతం నేను ఎప్పుడు మీ దగ్గరికి ఇట్లా ముందుకి రాలేదు.
ఆయన ఒకే మాట అన్నారు, మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉంది, నాకు టైం ఉండట్లేదు కుప్పం ప్రజలతో గడపటానికి, నువ్వు ఏమన్నా వీలవుతే నీకు పర్వాలేదంటే నువ్వు ముందుకెళ్ళాలని, ప్రజల్ని అందరినీ కలవాలి, వాళ్ళ బాధలేంటో నువ్వు వెళ్ళి గ్రామంకి వెళ్ళి తెలుసుకోవాలి అని. ఆ గ్యాప్ ఫిల్లింగ్ కి నేను ముందల నిజం గెలవాలని నేను వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ, ధైర్యం, ఎస్పెషలీ ధైర్యం ఇచ్చింది మన తెలుగుదేశం కార్యకర్తలు, కుప్పం ప్రజలు. నేను ఎప్పుడు మర్చిపోను ఆ నామినేషన్ అప్పుడు. నేనైతే ఇప్పటికీ నేను మర్చిపోను ఆ నామినేషన్ వేయటానికి, నేను పాల్గొనటానికి వచ్చినప్పుడు నేనే చెప్పాను, నేను వెళ్ళి నామినేషన్, నేను ఎప్పుడు ఆయన అడగను, అట్లాంటి దాన్ని నేను వెళ్ళి మీ పేరు మీద నేను నామినేషన్ వేసి వస్తాను అని. అప్పుడు చూశాను మా కుప్పం ప్రజల గురించి. ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీ అందరితో ఇట్లా పాల్గొనటం, ఏం జరుగుతుంది అనేది నా కళ్ళారా చూస్తున్నాను. అది నాకు కావాల్సింది. మనందరం సుఖ సంతోషాలతో ఉండాలనే నేను కోరుకుంటున్నాను. నాకంటే కూడా మీ బాబన్న ఎప్పుడు మీ అంటే మీ అండతోనే ఆయన ముందుకెళ్ళగలరు. సో మరొక్కసారి ఈ కుప్పం ప్రజలకి, మహిళలకి, ఎస్పెషల్లీ మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, మీకు పాదాభివందనాలు. మన స్టేట్ బస్సుల వరకు మనకి ఫ్రీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇంటర్ స్టేట్ బస్సులు అంటే వాళ్ళు ఆ రాష్ట్రంతో మాట్లాడి చేయాల్సి ఉంది కాబట్టి ఇది మన దగ్గరే కాదు, అటు శ్రీకాకుళం కానీ ఏదైతే కోటల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ ఆ సమస్య ఉంది. దాని మీద రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక నిర్ణయం త్వరలోనే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మనకి మీరు చెప్పినట్టు ఆ ఇంటర్ స్టేట్ బస్సులో కూడా మీకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ.
गच्छन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं सुलग्ना सावधान शुभमुहूर्ता आरंभकाल मुहूर्तस्य मुहूर्तो अस्तो इत्यनुगृह्णन्तु కొంచెం అట్లా సైడ్ పోండి అందరూ వస్తారా అందరూ అట్లా అట్లా కొంచెం ఫాలో అవుతా కొంచెం అట్లా కొంచెం అట్లా రండి అందరూ రండి అట్లా ఓకే Start
हरिणीं सुवर्ण रजतस्रजां चन्द्रां लक्ष्मीं जातवेदो अम्मवः जातवेदो अश्मीं नमगामिनीं यस्याहं हिरण्यं कामस्वं पुरुषाणं यस्सु भगवान् पशुमान् भवति यद्येवं वेद योपमायतनम् आयतनवान् भवति आयतनं वेद आयतनवान् भवति असं वै तपन्नवामायतनम् आयतनवान् भवति महागौरी महालक्ष्मी महासरस्वती सिद्धि क्रियासिद्धि ज्ञानसिद्धि त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्मपात्रं मदोपूर्णं ददाति एकदा ब्रह्मणा उपहारति एकदैव यजमानः आयस्तेजो ददाति नारा चंद्रबाबु नायडू गाరి నాయకత్వం नारा चंद्रबाबु नायडू गाరి నాయకత్వం लोकेशन गाరి నాయకత్వం लोकेशन गाరి నాయకత్వం नारा चंद्रबाबु गाరి నాయకత్వం నాయకత్వం नारा चंद्रबाबु गाరి నాయకత్వం नारा चंद्रबाबु गाరి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సాయి ఓ డబ్బా తీసుకురా అందరు నవ్వండి ఓకే ఏం చదువుతున్నారు చెప్పు నీకు రాదా చదువు రాదు మాటలు రావా నీకు ఏం చదువుతున్నారు విచ్ క్లాస్ ఏనా ఫస్ట్ ఏనా వస్తున్నాడు సాయి వస్తున్నాడు నైస్ టు మీట్ ఆల్ ఆఫ్ యు ఆల్ అమ్మా హాయ్ అమ్మా మేడం గారు ఓకే బాయ్ బాయ్ అందరూ ఇక్కడ ఆగలమ్మా అందరూ
Nice to meet you all. నమస్తే పెట్టండి గట్టిగా. అమూల్యమైన సమావేశాన్ని ఇక్కడ కోడేశ్వరమ్మ తల్లి గారికి, మా కోడేశ్వరమ్మ తల్లి గారికి ఉంచి గారి పల్లి పంచాయతీ తరఫున స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం తరఫున కూడా మా మహిళల తరఫున అదేవిధంగా కన్యకాపురం దేవాలయం తరఫున కూడా భువనేశ్వరమ్మ తల్లి గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు మహిళ అధ్యక్షురానికి, తెలుగు మహిళలకు ఈ వేదిక పైన వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. మన ముప్పై నియోజకవర్గ జనసేన అభ్యర్థులు కూడా స్వాగతం, సుస్వాగతం. शुभयोग शुभकर्ण देवमुन शेषण विशिष्टायां
ब्राह्मणेस्य लोकेश्वामनामदेस्य समेताय ब्राह्मणेस्य देवांशनामदेस्य देवानस्य सह कुटुम्बानां सह मातृवर्गाणां पितृवर्गाणां విజయపురం చెరువు దగ్గర జలహారతి చేసుకొని అక్కడ కూడా విశేషంగా మహిళలు వచ్చారు. అలా భవనం వస్తుంది. ఒక విషయం. రెండవ విషయం, చంద్రబాబు నాయుడు గారి అగ్నిదేవత ద్వారా ఆయన తెచ్చిన కృష్ణా జలాల ద్వారా ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా నిండినటువంటి చెరువులు ఈ రోజు నిండినాయి. ఆ కళ్ళంలో ఆనందం అనేది గోనమ్మ ఆవిడ కళ్ళతో చూశారు. ఆ వర్షం పడుతున్నా సరే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఎనిమిదిస్తున్నాం గారిని కోరుతా ఉన్నాం. మహిళా శక్తి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే కుప్పం ప్రజలకి, మన కుప్పం ప్రజలకి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ పండగలో నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషలీ ఇవాళ 2 అంద్రీనివా జలాలకి నేను ప్రార్థిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అది కుప్పం ప్రజల కోసం ఆ సంతోషం. మన కుప్పం ఎట్లా కలలు కన్నామో ఆయన ఇవాళ ఆ కలలు పూర్తి చేశారు. ఏంటి ఆ కళ మీరు చెప్పండి. అంద్రీనివా నీరు మన కుప్పానికి ఆయన తీసుకొచ్చారు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరందరూ చాలా ఎదుర్కొన్నారు నీరు లేకుండా. ప్రజలు కానీ అన్నదాతలు కానీ వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. అదంతా మనసులో పెట్టుకుని ఒట్టి కుప్పానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఆయన జల్లలు అనుసంధానం చేసి ప్రతి డిస్ట్రిక్ట్కి ఆ నీరు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బాబన్న గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఏమి ఊరుకునే హామీలు ఇవ్వరు. ఆయన చాలా ఆలోచించి ఏది ఆయన చేయగలిగితే అదే ఆయన హామీ ఇస్తారు. అట్లానే మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, మన 5 సంవత్సరాలు ఎట్లా పోరాడామో మళ్ళీ ఇప్పుడు మన అందరం తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మనం కలిసి కట్టుగా ఉండి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. చిన్న చిన్నవి ఉంటాయి, కుటుంబం అనేసరికి అన్ని చిన్న చిన్నవి ఉంటాయి, అవి మనం సర్దుకుపోవాలి. అట్లానే
తెలుగుదేశం పార్టీలో కూడా ఏదున్నా కూడా 4 గోళ్ల మధ్య మనం అవన్నీ తీర్చుకుని పోట్లాడకుండా అందరి ముందల మనం కలిసి కట్టుగా ముందుకెళ్ళాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆయన ఆలోచించి సూపర్ 6 అనే పాలసీ ఆయన ముందుకు తీసుకొచ్చారో అది మీ అందరికి కూడా అందుతాంది. అట్లానే మీ అందరికీ గుర్తు చేస్తాను, ఇప్పుడు ఇక్కడ 561 మందికి పెన్షన్ లబ్ధి పొందుతున్నారు. దానికి 23.3 లక్షల ఖర్చు అవుతుంది. అదే కాకుండా తల్లికి వందనం అనే ఆ ప్రాజెక్ట్ కింద 557 మంది తల్లులకు 72.4 లక్షలు అందజేయబడుతుంది ఈ ప్రభుత్వం ద్వారా. అట్లానే అన్నదాత సుఖీబాబా పథకం కింద 674 మంది రైతులకు 1.3 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అందజేస్తాంది. అట్లానే గోకులం షెడ్లు నిర్మాణం కింద 32 లక్షల రూపాయలు ఖర్చు చేసింది ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇదే కాదు, మీరందరూ చూస్తూ ఉన్నారు, మన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కష్టపడి ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని ఏమీ లేని మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఆ ఒక్క నాయకుడు మీరు బాబన్నని నమ్ముతున్నారో అట్లానే ఆయన్ని నమ్మి అంత పెట్టుబడులు వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. దాంతో పాటు సూపర్ 6లో ఎట్లా వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు మన చంద్రన్న. ఈ ప్రాజెక్టుల ద్వారా, ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 16 లక్షల ఉద్యోగాలు లబ్ధి పొందుతాము మన ప్రజలు, మన బిడ్డలు. అది ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిపోవాలి. అది ఆయన కోరిక, మన కోరిక. ఇవన్నీ ముందుకు సాగాలంటే మనం ఓపిక పట్టాలి. మనం ఒక్క ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లు మీరు గుర్తుంచుకోవాలి, ఒక్క ఇల్లు కట్టడానికి మనకి 1 లేదా 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ మీకు కనపడాలంటే ఒక 2 సంవత్సరాలైనా పడుతుంది. కొంతమంది అంటున్నారు మాకు 4 సంవత్సరాలన్నా కావాలని. మీ బాబన్న ఒప్పుకోవట్లేదు. లేదు, నాకు 2028లోగా మీరు ఇవన్నీ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మన ఆంధ్ర రాష్ట్ర యువకులకి ఉద్యోగాలు కలగాలి. అది మీరు తప్పకుండా పూర్తి చేయాలి. ఆ పూర్తి చేయటానికి నా ప్రభుత్వం, నా గవర్నమెంట్ మీకేం కావాలన్నా అందిస్తాము. అదే కాకుండా వాళ్ళు అడగకుండా ముందే ఆయన చాలా హామీలు ఇచ్చారు. అందుకే కూడా ఇవాళ ఆయన నమ్మి ఇంత ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అట్లానే మన కుప్పంకి 7 ప్రాజెక్టులు, 7 ఇండస్ట్రీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాంతో 2234 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. తద్వారా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ ఉద్యోగాలు దగ్గర 30,000 మందికి కలగజేస్తున్నారు. అదే కాదు, మన కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అన్ని ముందుకెళ్ళాలంటే ముందర కావాల్సింది ఎయిర్పోర్ట్, వాళ్ళకి వసతి కల్పించాలి. అందుకే అది కూడా ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. వీటన్నిటిలో మన కుప్పాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన ఒక్కడే చాలదు, మీరందరూ కూడా ఆయనతో పాటు చెయ్యి కలిపి మన కుప్పాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన కుప్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కానీ ఆయన కానీ కోరుకుంటున్నాం. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై హింద్.